ఇవాల్టి నుంచి విదేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులకి కొత్త బ్యాగేజ్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. 2016లో అమల్లో ఉన్న పాత నిబంధనల్ని పూర్తిగా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త పరిమితులు, స్పష్టమైన నిర్వచనాలతో ఈ రూల్స్ తీసుకొచ్చింది. బంగారం, సాధారణ వస్తువులు, ల్యాప్టాప్స్, విదేశీ పర్యాటకులకు అనుమతించే వస్తువుల విషయంలో కీలకమైన మార్పులతో కొత్త రూల్స్ ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ రూల్స్ ప్రకారం ఏడాదికి పైగా విదేశాల్లో ఉన్న మహిళా ప్రయాణికులు 4 తులాల వరకు, పురుషులు 2 తులాల వరకు గోల్డ్ జ్యువెలరీని ఎటువంటి పన్ను లేకుండా తీసుకురావచ్చు. అయితే ఇది కేవలం ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది. బంగారు బిస్కెట్లు, నాణాలు లేదా అమ్మకానికి ఉద్దేశించిన గోల్డ్కు ఈ మినహాయింపు వర్తించదు. ఇక సాధారణ వస్తువుల విషయంలో కూడా కొత్త మార్పులు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి తీసుకొచ్చే వస్తువులకి డ్యూటీ ఫ్రీ లిమిట్ 50,000గా ఉండేది. ఇప్పుడు దీన్ని 75,000కు గాను పెంచారు. ఇది దుస్తువులు, గ్యాడ్జెట్స్, గిఫ్ట్ ఐటమ్స్ కి వర్తిస్తుంది. అలాగే కొత్త రూల్స్ ప్రకారం 18 ఏళ్లు నిండిన ప్రతి ప్రయాణికుడు ఒక ల్యాప్టాప్ ని డ్యూటీ ఫ్రీగా తెచ్చుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. విదేశీ పర్యాటకులు వారి వ్యక్తిగత అవసరాలకి సంబంధించి 25,000 వరకు విలువ చేసే వస్తువులకు మాత్రమే అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఇక ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతి సుంకాలను యథాతథంగా కొనసాగించింది. అయితే బ్యాగేజ్ రూల్స్ మారినా కరెన్సీ నిబంధనల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. విదేశీ కరెన్సీ, నగదు తీసుకొచ్చే విషయంలో ఇప్పటి వరకు అమల్లో ఉన్నటువంటి ఫెమా రూల్సే కొనసాగనున్నాయి.